ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 27వ వచనము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనక తీయకుము. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నారంటే, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనక తీయకుము అని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు వారి స్థితిగతులు బాగోలేక మనం రోడ్ల మీద చాలామంది జనాంగాన్ని చూస్తాము. వారికి నీవు సహాయం అంటే మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి నీవు చేయకోకుండా వెనుకకు తీయకుము అని చెబుతున్నారు. కాబట్టి నీ వల్ల ఎంతైతే హెల్ప్ చేయాలనుకుంటున్నావో దాన్ని పొందదగిన వారు అక్కడ కనిపించినట్లయితే నీవు మేలు చేయకుండా వెనకకు తీయకుము అని చెబుతున్నారు. కాబట్టి నీకు సాధ్యమైనంత హెల్ప్ వారికి చేయమని చెబుతున్నారు. అంతేకాకుండా మన ఫ్యామిలీలోనే కానీ, మన ఫ్రెండ్స్లోనే కానీ, మన బంధువుల్లోనే కానీ, మన రిలేషన్షిప్స్లోనే కానీ వారు మన దగ్గర నుండి ఏదైనా హెల్పే కానీ, సహాయమే కానీ వారు ఆశిస్తున్నట్లయితే మేలు చేయట నీ చేతనైనప్పుడు, అంటే నీవు వారికి మేలు చేయట చేతనైనప్పుడు వారు పొందదగిన వారైతే నీవు వారి దగ్గర నుండి కూడా వెనకకు తీయకుము అని చెబుతున్నారు. వారు ఎటువంటి పొజిషన్లో ఉన్నా నీవు వారికి హెల్ప్ చేస్తున్నట్లయితే వారు నీ పట్ల కూడా ఆనందించుతున్నారు, అలాగే దేవుడు కూడా ఆనందించుతున్నారు. కాబట్టి ఎవరికైతే నీవు మేలు చేయ ఉద్దేశించావో వారు పొందదగిన వారైతే నీవు మేలు చేయమని చెబుతున్నారు. అంతేకాదు, నీ శత్రువైనా మేలు చేయట నీకు చేతనైనప్పుడు నీ శత్రువుకైనా నీవు వెనుకకు తీయకుండా మేలు చేయమని చెబుతున్నారు, వాడు పొందుకోదగిన సిచ్యువేషన్లో ఉంటే. కాబట్టి శత్రువుని సైతము దేవుడే ప్రేమించమని చెబుతున్నాడు. వాడు ఆకలి కొనినప్పుడు వానికి భోజనం పెట్టమని చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యము ద్వారా నీవు నీ ద్వారా ఎవరికైతే మేలు పొందాలని ఆశిస్తున్నావో నీవు వారికి వెనుకకు తీయకోకుండా వారికి మేలు చేయమని, వారికి నీ హెల్ప్ చేయమని దేవుడు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచైనా నీవు ఈ వాక్యానుసారంగా జీవించమని యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా.